ఎన్నికల ఫలితాల ద్వారా బహిర్గతమైంది. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మాత్రమే అభివృద్ది సాధ్యం. ఈ దేశాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి మా రాష్ట్రాలు కూడా అభివృద్ది చెందాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా మా రాష్ట్రాల్లో ఏర్పరచుకోవాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో ఆయా రాష్ట్రాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం, 3 రాష్ట్రాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం నిజంగా ఈ సందర్భంగా మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, మా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి ఈ త్రిమూర్తుల విజయం. ఈ త్రిమూర్తులకు ముఖ్యంగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి ఓటేసినటువంటి ఆయా రాష్ట్రాల ఓటర్ మహాశయులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 3 రాష్ట్రాల యొక్క విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తినిచ్చింది, ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్నిచ్చింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఉందో, కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి లక్ష్యం ఉందో దాన్ని సాకారం చేయడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకొచ్చి పనిచేయడానికి సిద్దంగా ఉండడానికి ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడ్డాయన్న విషయం వాస్తవం. ముఖ్యంగా చూస్తే అస్సాంలో ఇలా ఆత్మగౌరవం, ఇలా భారతీయ జనతా పార్టీ ఆత్మగౌరవం ఇవాళ నిలిచింది. వాళ్ళు 100కు పైగా సీట్లలో భారతీయ జనతా పార్టీ ఇలా ఎన్నికల్లో గెలిచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిలువెత్తు నిదర్శనమే అస్సాంలో భారతీయ జనతా పార్టీ విజయం. ఇలా హేమంత్ బిశ్వశర్మ వారి కుటుంబం మీద గాని, వారి మీద గాని అనేక తప్పుడు ఆరోపణలు చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం, ఓటర్ల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 100కు పైగా స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ అస్సాంలో విజయం సాధించి ఇలా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హేమీలే అక్కడ ఓడిపోయారు. 100కు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అలా గెలవబోతుంది. వాళ్ళ పుదుచ్చేరి సంబంధించి పుదుచ్చేరి 30 సీట్లలో 21 సీట్లలో ఇప్పటికే ఎన్డీఏ గెలిచి ఇలా విజయ పరంపర దిశగా కొనసాగుతున్నది. పుదుచ్చేరిలో అక్కడ కూడా ఇలా రెండోసారి అధికారంలోకి రాబోతున్నది. అక్కడ అభివృద్ధి లక్ష్యంగా ఇలా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ ప్రజలు భావించి ఇలా ఎన్డీఏకు పట్టకట్టడం జరిగింది. ఇవాళ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో 200 సీట్లు ఇప్పటికే 294 సీట్లకు ఇప్పటికే 200 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. అక్కడ బంగ్లాదేశ్ చొరబడ్డిదారుల యొక్క ఓటు బ్యాంక్ తోని, రోహింగ్యాల ఓటు బ్యాంక్ తోని, ఒక వర్గం ప్రజల ఓటు బ్యాంక్ తోని గెలవాలనుకుని అరాచకాలు సృష్టించి, విధ్వంసం సృష్టించి, సాక్షాత్తు హోంమంత్రి గారినే గుండా అన్నారు. కాషాయపు జెండా పట్టుకొని తిరిగితే దాడులు చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేశారు. అనేక మంది కార్యకర్తలను బలి తీసుకున్నారు. కార్యకర్తల కుటుంబాల మీద దాడి చేశారు. అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ కసితోని ఒక సంకల్పంతో జై శ్రీరామ్ అని గర్జిస్తూ పనిచేయడం వల్లనే ఈరోజు